అందరికీ నమస్కారం అండి. నాహం కర్త హరిః కర్త పివిఆర్కే ప్రసాద్ గారి అనుభవాలు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి లీలలు. 16 గంటల అజ్ఞానం. ఆ గదిలో చాలామంది ఉన్నాం, అయినా నిశ్శబ్దం తాండవిస్తోంది. మా కళ్ళ ముందు 80వ పడిలో ఉన్న ఒక మహాపండితుడు, తేజోమూర్తి, శ్రీనివాసుని భక్తుడు అయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కదల్లేని స్థితిలో మంచం మీద కూర్చొని తన చేతిలోని తిరుమలేశుని ప్రసాదం వంక, తన నియామక పత్రం వంక ఉద్వేగము సంభ్రమము నిండిన కళ్ళతో తదేకంగా చూస్తున్నారు. శర్మగారి కళ్ళ వెంబడి ధారాపాతంగా భక్తి బాష్పాలు కారుతున్నాయి. వణుకుతున్న కంఠంతో అతి కష్టం మీద నోరు విప్పి, ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామి అంటూ తిరుమలేశుని తలుచుకుంటున్నారు. చూస్తున్న మా అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం అవడానికి మరో 16 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీనివాసుని తన భక్తిపూర్వక అక్షరమాలలతో అనునిత్యం సేవించిన మహాభక్తుడిగా తాళ్లపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రులు ఉండరు. ఆయన భక్తి భావావేశంతో రాసిన కీర్తనలు 30,000కు పైగా ఉన్నాయి. అన్నమయ్య భక్తితో సాగించిన సాహితీ యజ్ఞంలో విలువల్ని ఆరాధనని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నింటినీ తామ్రపత్రాల మీద చెక్కించారు. వాటిలో కొన్నింటికి గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించింది. ఆ రకంగా ప్రచారంలోకి రావడం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోట వినిపిస్తూ ఉంటుంది జోలపాట, జో అచ్యుతానంద జో జో ముకుంద అని. అలా ప్రచారానికి వినియోగించిన తామ్రపత్రాలని ఆలయంలోని గోడలో నిక్షిప్తం చేశారు. ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలియదు. ఆ సంకీర్తనల కట్ట 20వ శతాబ్దం మధ్యకాలంలో మహంతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న కాలంలో బయటపడింది. అలా బయటపడిన వాటిల్లో 11,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఆ కీర్తనలకు వ్రాతప్రతులు తయారు చేయడంలో వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తదితరులు గణనీయమైన కృషి చేశారని చెబుతుంటారు. నాకు ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ రాజగోపాలరాజు దాదాపు 3 దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిలలో సేవలనందించిన శ్రీ చెలికాని అన్నారావుల సారథ్యంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రచురణ ఆరంభమైంది. టీటీడీ విద్యా సంస్థలలోని ఒక పండితుడు రామసుబ్బ శర్మ ఆయనకు ఈ సంకలనాలను తయారు చేసి ముద్రింపచేసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో టీటీడీ సంగీత కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న నేదునూరి కృష్ణమూర్తి సారథ్యంలో కళాశాల విద్యార్థులను ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రోత్సహించడం కోసం వాళ్లను ఆర్థిక సహాయాన్ని కూడా శ్రీ రాజగోపాలరాజు ఏర్పాటు చేశారు. అలా నేదునూరి గురుత్వంలో తయారైన వారే ఇప్పటి ప్రముఖులలో గాయకులలో ఒకరైన శ్రీమతి శోభారాజు, శ్రీ బాలకృష్ణ ప్రసాద్. ఆ రకంగా అన్నమయ్య సంకీర్తనల పరిరక్షణకు, ప్రచారానికి పునాదులు వేసిన ఘనత వాళ్ళందరికీ దక్కుతుంది. 1978లో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన 2 మాసాల తర్వాత ఒకరోజు రామసుబ్బ శర్మ గారిని పిలిపించి ఆయన విభాగంలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాను. ఆయన వివరించిన దాన్ని బట్టి ఆ రాగి రేకులలో సంకీర్తనలకు తెలుగు వ్రాత ప్రతులైతే తయారయ్యాయి, కానీ తామ్రపత్రాల్ని పరీక్షించే కార్యక్రమం, వేలాది కీర్తనలకు ఎడిటింగు, ప్రింటింగు ఇంకా జరగాల్సి ఉంది. అలాగే ఆ సంకీర్తనలలోని అనేక మాటలకు
ఆ మాండలికాల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల అర్థాలు రాయాల్సి ఉంది. అది ఒక బృహత్ కార్యక్రమం. ఎన్ని దశాబ్దాలైనా పట్టొచ్చు. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు జనబాహుళ్యంలోకి చొచ్చుకొని పోయాయి. ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత తెలుగు భాషా ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని పామరుల్ని సైతం ఆకర్షించాయి. ఆ కీర్తనల్లో శాస్త్రీయ ధోరణి ఉంది, జానపద ప్రయోగము ఉంది, లాలిపాటలుగా చలామణి అయ్యే లాలిత్వము ఉంది, శృంగార కళ ఉంది, ప్రేమభావం ఉంది, భజన లక్షణం ఉంది, పొంగి పొర్లే భగవదారాధన ఉంది. నిజానికి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటూ సమసమాజతత్వాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రచారంలోకి తీసుకువచ్చినవాడు కూడా అన్నమయ్యే. అందుకే అన్నమయ్య అన్ని వయస్సుల వారిని అన్ని వర్గాల వారిని కూడా ఈనాటికి ఆకర్షించగలుగుతున్నాడు. అయితే అన్ని కీర్తనలలోని లక్షణం భగవంతుని లీలల్ని వర్ణించడం, భగవదారాధనా మాధుర్యాన్ని మనకి పంచిపెట్టడం. ఎంత లోతైన విశాలమైన భక్తి వేదాంత తత్వాన్ని అన్నమయ్య తన సాహిత్యంలో చిందించారంటే ఈనాటికి ఆ సాహిత్యం పైన పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి కూడా. కానీ త్యాగరాజు కీర్తనల మాదిరిగా అన్నమయ్య కీర్తనలు గురు శిష్య పరంపర ద్వారా ప్రచారంలో కొనసాగుతున్నవి కావు. అందువలన ఈ కీర్తనల రాగిరేకులు బయటపడ్డాక తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి సంకీర్తనకు రాగం మాత్రమే వాటిల్లో ఉదహరించబడింది. అంటే ఏ సంకీర్తనను ఏ రాగంలో అన్నమయ్య పాడుకున్నారో తెలిసింది, కానీ వాటికి స్వరం తెలియదు. ప్రతి కీర్తనకి శ్రీ వెంకటేశాయ మకుటం మాత్రం ఉంది. ఈ కార్యక్రమం గురించి అధ్యయనం చేస్తున్న కొద్దీ నాలో ఆసక్తి పెరిగింది. ఇంతటి సాహితీ విలువలు భక్తి ప్రమాణాలు కలిగిన సంకీర్తనల్ని ముద్రించి ఊరుకుంటే సరిపోదు. వీటిని ప్రచారంలోకి తీసుకురావాలి. అందరూ విని ఆనందించాలి. ప్రతి ఇంట ప్రతి నోట ఈ కీర్తనల మాధుర్యం పొంగి పొర్లాలి అన్న తహతహ నాలో పెరిగిపోయింది. ఫలితంగా ఈ విలువైన సాహిత్య సంపదను పరిరక్షించేలా, అదే సమయంలో ప్రతి ఇంట ప్రతిధ్వనించేలా ఈ సంకీర్తనలకి ప్రాచుర్యం కూడా కల్పించే లక్ష్యంతో అన్నమాచార్య ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైన ప్రాజెక్టుకి స్పెషల్ ఆఫీసర్గా, తర్వాత కాలంలో డైరెక్టర్గా టీటీడీ కాలేజీలో అధ్యాపకుడైన కామిశెట్టి శ్రీనివాసుల్ని నియమించాం. సాహితీ సంకలనాలు తయారు చేయటం, ముద్రింపజేయటం వంటి బాధ్యత ప్రొఫెసర్ సుబ్బరాయ శర్మది కాగా, ఆ సంకీర్తనలకి సంగీతం జోడించి వాటిని ప్రచారంలోకి తీసుకురావటం కామిశెట్టి శ్రీనివాసుల బాధ్యత. అన్నమయ్య కీర్తనలు లిఖించి ఉన్న తామ్రపత్రాల్ని పరిరక్షించడం, దగ్గర నుంచి అన్ని సంకీర్తనలను ప్రచురింపచేయటం, వాటికి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రాగాలకు తగినట్లుగా స్వరస్థానాలను నిర్ణయింపచేయటం, ప్రముఖ గాయకులతో గానం చేయించడం, ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరా ఈ కీర్తనలను ప్రచారం చేయించటం, ఆడియో వీడియో క్యాసెట్లు తయారు చేయించడం, భజన కీర్తనలు ఆధారంగా చెక్క భజనలు కోలాటాలు నిర్వహించటంలో భజన బృందాలకు శిక్షణనిప్పించటం, ఈ బృందాల్ని ఏటా మెట్లోత్సవానికి ఆహ్వానించడం, విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, ఈ కీర్తనలకు నృత్య రూపాల్ని ప్రోత్సహించడం వగైరా కార్యక్రమాలతో పాటు తాళ్లపాక గ్రామాన్ని టీటీడీ దత్తత తీసుకోవడం వరకు ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఉన్నాయి. ప్రాజెక్టు తరఫున విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్యపై పరిశోధనలు కూడా ప్రోత్సహించే పని మొదలుపెట్టాం. అలా మొదటి దశలో డాక్టరేట్ పొందిన వాళ్ళు శ్రీ మేడసాని మోహన్,
శ్రీ పివిఎల్ఎన్ ప్రసాద్, ఆ ప్రాజెక్టులో భాగంగానే శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలాజీ పంచరత్నమాల గానం చేశారు. కుమారి శోభారాజు, బాలకృష్ణ ప్రసాదులతో ఒక గాయక బృందం ఏర్పాటైంది. వైద్యనాథన్ తదితర వాద్య కళాకారులతో ఈ బృందము కామిశెట్టి శ్రీనివాసుల వ్యాఖ్యానంతో అన్నమయ్య కీర్తనలకు ఊరూర సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభమైంది. ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్ణయించిన విధంగా ఆయా రాగాలకు స్వరాలు కూర్చి సాధన చేస్తూ ఈ బృందం ఇస్తున్న ప్రదర్శనలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అన్నీ భక్తి గీతాలే అయినా జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంగీత ప్రచార కార్యక్రమం ఆరంభంలో నాకు పెద్ద సంకటం ఎదురైంది. శాస్త్రీయ సంగీతం విద్వాంసులంతా ఈ కీర్తనల్ని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే పాడాలంటారు. అలా చేస్తే జనసామాన్యంలో వీటికి ప్రచారం లభించదేమో అన్నది నా బెంగ. అందుకే రాగాన్ని, స్వరాన్ని శాస్త్రీయంగా ఉంచుతూ ఆలాపన తగ్గించి పామర జనరంజకంగా ఉండేలా ఈ కీర్తనల్ని గానం చేయాలని సూచించాను. అలా శాస్త్రీయ లలిత సంగీతాల మేళవింపుతో తయారైన అన్నమయ్య కీర్తనలే ఇప్పటికీ టీటీడీ వారి ఆడియో క్యాసెట్ల రూపంలో ప్రచారంలో ఉన్నాయి. ప్రతి నెల కొన్ని కొత్త సంకీర్తనల్ని ఈ బృందం విధిగా సాధన చేసి తీరాలని, అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమాల్లో పాడే ముందు ఒకసారి నా బంగళాలో సమీక్షించుకోవాలని నిర్ణయించాం. అలా నెలకోసారి రాత్రి 9 గంటల తరువాత ఈ అన్నమాచార్య ప్రాజెక్టు గాయక బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతూ ఉండేవి. అలాంటి ఒక రాత్రి మా సంగీత సమీక్ష చర్యలో కామిశెట్టి శ్రీనివాసులు లేవనెత్తిన అంశం ఆ రాత్రంతా నాలో సుడిగుండాలు సృష్టించింది. తెల్లవారేలోపు ఒక మహోన్నతమైన పరిణామానికి దారితీసింది. ఆ రాత్రి మా సంగీత సమీక్ష ముగిశాక కామిశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరు వెళ్ళి వస్తానని చెప్పాను. అది వింటూనే శ్రీనివాసులు, సార్ మీరేమీ అనుకోకపోతే ఒక్క చిన్న మాట చెబుతాను. బెంగళూరులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటున్నారు. వారిని మీరొకసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇవాళ మీరు ఇంతటి బృహత్ కార్యక్రమం అంటే అన్నమాచార్య ప్రాజెక్టు నిర్వహించడానికి మూల కారకుల్లో ఆయన ఒకరు. రాగి రేకుల మీద లభ్యమైన కీర్తనలను వ్రాత ప్రతులలో మార్చటంలోనూ, వాటి తెలుగు నుడికారాన్ని, మాండలికాన్ని స్పష్టంగా గుర్తించి ఇప్పటి తెలుగులోకి అన్వయించడంలోనూ, ఆ కీర్తనల్లోని వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడంలోనూ ఇలా అనేక సంవత్సరాల పాటు అన్నమాచార్యుని కీర్తనల మీద అవిశ్రాంతంగా కృషి చేసిన మహాపురుషుల్లో అనంతకృష్ణ శర్మ గారు ఒకరు. వారితో పాటుగా ఈ మహత్కార్యాన్ని సాగించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి, వారి సహాయాలకు కూడా ఇతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి. ఎటువంటి గుర్తింపుకి నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్లపల్లివారు అంటూ చెప్పుకుపోయాడు. వీలైతే కలవటానికి ప్రయత్నిస్తానని నేను చెప్పడంతో రాళ్లపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మనసు తొలిచేయడం ఆరంభమైంది. అంతకు ముందెన్నడూ నేను రాళ్లపల్లి వారిని కలుసుకోలేదు. వారి పాండిత్య ప్రకర్ష గురించి అసలు తెలీదు. కాబట్టి నాకుగా నేను వారి గురించి ఎలాంటి అంచనా వేయలేను. కానీ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇంతటి ప్రాజెక్టు ఇవాళ అవతరించడానికి ఆద్యులలో రాళ్లపల్లి వారు ఒకరు. శ్రీ వెంకటేశ్వరుని కీర్తించే అన్నమయ్య భక్తి సాహిత్యం వెలుగులోకి రావటానికి కారకులలో రాళ్లపల్లి వారు కూడా ఉన్నారు. ఇవాళ సులువుగా ఆ సాహిత్యం మనకు అర్థమయ్యేలా రూపం దాల్చడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తి రాళ్లపల్లి. అయినా ఆయన సమకాలీకులు ఆ బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిగతా వారికి లభించిన గుర్తింపు ఆయనకు లభించలేదు. ఇదే ఆలోచనతో నిద్ర పట్టలేదు.
రాళ్లపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధ భావన అంతరాంతరాళల్లో నన్ను తొలిచేస్తోంది. ఈ లోపము ఎలా జరిగింది అన్న ప్రశ్న కన్నా దీన్ని ఎలా సవరించాలి అన్న వేదన నా మస్తిష్కాన్ని మధించేస్తోంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను ఆవహించినంత ఆవేశము కలిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఫోన్ చేసి నిద్రలేపి చెప్పాను, చూడయ్యా, నేను తెల్లవారుజామున 6 గంటలకి బెంగళూరు బయలుదేరాలి. ఆలోగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఒక నియామక పత్రం, శ్రీవారి గోల్డ్ డాలరు, ఒక శాలువ, శ్రీవారి ప్రసాదం లడ్డు, అక్షింతలు వగైరా సరంజామా అంతా నా బంగ్లాకు చేరిపోవాలి అని చెప్పారు. మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ఘాంతపోయాడు. అంతా వింటూనే, ఎందుకంటే ఆస్థాన విద్వాన్గా ఎవరిని నియమించాలన్నా టీటీడీ బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఆ కమిటీ వారు ఏ ఏ రంగాలలో ఆస్థాన విద్వాంసులు ఇంకా నియమించబడలేదో చూసి ఆ రంగాలలో నిష్ణాతుల పేర్లు పరిశీలించి పేర్లు సిఫారసు చేస్తే ఆ సిఫారసుని బోర్డు అంగీకరించి ఆయా నిష్ణాతులకు పంపితే వారు అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన్ విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ప్రకటించాలి. ఇది నిర్ణీత విధానం అన్నమాట. అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేనే వారించాను, అదంతా అలా ఉంచవయ్యా, తెల్లవారేటప్పటికి నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంటూ ఆదేశించాను. అప్పటికి నా మనసు కుదుటపడింది. మిగతా రాత్రి నిద్రపట్టింది. టీటీడీ ఉద్యోగుల సమర్థత కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయిపోయినాయి. బెంగళూరు వెళ్తూనే ముందుగా శర్మగారింటికి కబురు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం 3 గంటలకి నేను నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారింటికి ఈ గౌరవ పురస్కార సరంజామాతో వెళ్ళాం. వెళ్ళేసరికి ఆ ఇంటి వాతావరణంలో చాలామంది గుమికూడి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో దిగులు తొంగి చూస్తోంది. ఏమిటి సంగతి అని అడిగితే ఎవరో చెప్పారు, శర్మగారికి బాగుండడం లేదని. మేము లోపలికి వెళ్ళాం. ఆ గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. శర్మగారు 1 వారం రోజులుగా స్పృహలో లేరట. ఆయన కొడుకు కాబోలు నన్ను దగ్గరికి తీసుకువెళ్ళి శర్మగారి చెవిలో పిలిచాడు. ఆయన పలకలేదు. మళ్ళీ 4-5 సార్లు గట్టిగా పిలుస్తూ చెబుతున్నాడు, మీకోసము తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది ఈసారి అని చెప్పారనమాట. ప్రసాదం వచ్చింది అని. ఈసారి కొద్దిగా కదలిక వచ్చింది వారిలో. అతి కష్టం మీద ఆయన కళ్ళు తెరిచారు. అర్ధనిమీలిత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూస్తున్నారు. ఆయన కొడుకు నేనెవరో చెబుతున్నారు. ఆయనకి ఏం అర్థమైందో నాకు తెలియదు. నేను మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ శ్రద్ధా ప్రపత్తులతో ఆ డాలరు హారాన్ని వారి మెడలో వేశాను. శాలువా కప్పాను. ఆస్థాన్ విద్వాంసుడు నియామక పత్రాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతుల్లో పెట్టి నమస్కరించాను. కొడుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము క్రింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి కూర్చున్న స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు గమనించాను, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు. కానీ ఆ దృష్టి నా మీద లేదు. తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద, ఆ నియామక పత్రం మీద ఉంది. ఆయన కంటి వెంట బాష్పాలు ఏకధారగా కారుతున్నాయి. పెదిమలు వణుకుతున్నాయి. క్రమంగా నోరు పెగిలింది. రుద్ధ కంఠంతో ఏమేమో అంటున్నారు. అర్థం కావటం లేదు.
చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు కొడుకులు. చివరికి భక్తి పారవశ్యంతో వారు అంటుంటే మాకు వినపడిన మాటలు, ఇన్నాళ్లకు నా మీద దయగలిగిందా స్వామి? రాళ్లపల్లి గారు ఇలా అంటూ ఉన్నారట, ఇన్నాళ్లకు నా మీద దయగలిగిందా స్వామి అని. ఆ ఆనందానుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం. మరో 10 నిమిషాల తరువాత నేను గోపిక మా పని మీద వెళ్ళిపోయాం. మరో 16 గంటల తర్వాత ఆ మర్నాడు ఉదయం నేను గోపిక తిరుపతి బయలుదేరే హడావిడిలో ఉండగా మా బెంగళూరు గెస్ట్ హౌస్ మేనేజరు న్యూస్ పేపర్ తీసుకువచ్చి చూపించారు. మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ఫోటో ప్రచురితమైంది. ఆ వార్త మా పలకరింపు గురించి కాదు, వారి ప్రాణవాయువులు అనంత విశ్వంలో లీనమైపోవటం గురించి. ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్ళిన 10-15 నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకొనే వారు స్వర్గస్థులయ్యారు. ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? జరిగిందంతా యాదృచ్ఛికమా, దైవేచ్ఛ? ఆ తరువాత టీటీడీ బోర్డు మీటింగ్లో ఈ వివాదాస్పద అంశాన్ని రాళ్లపల్లి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన తీరు గురించి బోర్డు ఆమోదానికై ప్రవేశపెట్టాను. టీటీడీ బోర్డుకి మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు తనకు అలాంటి విచక్షణాధికారాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి ఉపసంహరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకుంది. ఈ సంగతి నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దానికి ఏమీ చేయలేము. కనుక బోర్డు చేసే ఎలాంటి తీర్మానానికైనా కట్టుబడి ఉండటానికి మానసికంగా సిద్ధపడిపోయాను. అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను, ఒకవేళ రాళ్లపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి బోర్డు ఎలా ప్రతిస్పందించి ఉండేది? విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ అంతా మరోసారి నెమరు వేసుకున్నట్లున్నారు. ఈ కథనంతా మరోసారి నెమరు వేసుకున్నట్లున్నారు. కొద్ది క్షణాల పాటు మాట్లాడలేదు. తరువాత సాలోచనగా తల పంకిస్తూ, చూడండి ప్రసాద్ గారు, ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరిగిందని సరిపెట్టుకోవడమే తప్ప ఇప్పుడిక అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు. జవాబు ఇప్పుడిక అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు, జవాబును కూడా ఆశించకూడదు, సరేనా? అంటే ఇది ఇలాగే జరగాలని రాసి పెట్టి ఉందనుకోవాలా అని ప్రసాద్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలయంలో లభించిన రాగి రేకులలోని సాహిత్యాన్ని పఠనయోగ్యమైన తెలుగులో పరిష్కరించే బృహత్ కార్యక్రమాన్ని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు 1951లో దేవస్థానం వారు అప్పగించారు. అప్పటికి 6 సంపుటాలు ముద్రించడం జరిగింది. నాటి నుంచి అన్నమయ్య సాహిత్యంలో మిళితమై ఉన్న కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను సమీక్షించడం, సందిగ్ధ పదాలకు తెలుగు, తమిళ, కన్నడ నిఘంటువుల ఆధారంగా ప్రకరణార్థాలను గుర్తించి ఆయా భాషల మాండలికాల్లో వచ్చిన మార్పులకు తగినట్లుగా ఆయా పదాల అర్థాలను వివరించడము, ఆ సాహిత్యంలో ఇమిడి ఉన్న విశేష కావ్య ప్రయోగాలను చర్చించడము, అలా 20 సంపుటాలను పరిష్కరించటం, 2 సంపుటాల్లోని
108 కీర్తనలకు స్వరాలు కూర్చడం, సంగీత ప్రయోక్తలకు ఉపయుక్తంగా ఉండేలా అన్నమయ్య సంకీర్తనల్లోని 31 రాగాల లక్షణాలను వివరించి వాటి విశిష్టతలను చర్చించడం వగైరా జటిలమైన బాధ్యతలను ఈ బృహత్ సాహితీ యజ్ఞంలో భాగంగా 2 దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా నిర్వర్తించిన సంగీత సాహిత్య పరిపూర్ణుడు శ్రీ అనంతకృష్ణ శర్మ గారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతటి గొప్ప మహనీయుడైనటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి మనందరి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. అలాగే ఇలాంటి లీలను అందరికీ ప్రచారంలోకి వచ్చేలా చేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారికి కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ.